ధ్యానం చేయండి, చక్కగా దేవుడి మాటలు నేర్చుకోనండి. అయితే కొన్ని విషయాలు ఈ పూట మరి నేను మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు అంటే కిందట వారంలో దేవుడు మందిరంలో మరి ప్రాంతంలో నోటి మాట కొరకు వివరించడం జరుగుతూ ఉంది. అయితే ఈ పూట దాన్ని కంటిన్యూ చేసి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కొన్ని మనకి అవసరమైన మాటలు ఉన్నాయి. ఈ పూట వాటిని మనం చక్కగా జ్ఞానం చేసుకుందాం. మూలవాక్యముగా ఇర్మియా మొదటి అధ్యాయము 9వ వచనం ఒక్కసారి మనం జ్ఞానం చేసుకుందాం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట ఏముంచాడు, నా మాటలు ఉంచి ఉన్నాను. చాలమ్మా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, మరి మీకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మలను మా బిడ్డలను కూడా స్థిరపరచుటకును బలపరచుటకును ఈ ఎత్తబడుతున్న ప్రతి విత్తనమును నీరు అనే అంటుగట్టే ప్రతి హృదయంలో ఫలించినట్లుగా అద్భుతాలు మీ జీవితంలో జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేసి ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరూ మీ చేతులకి అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు భక్తుడైన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఎంతమందికి తెలుసు? మీ చేతులు చూపించారు. ఎంతమందికి తెలుసు అండి ఇర్మియా? ఇప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడేటప్పటికి ఎంత వయసు? 13 సంవత్సరాల వయసు. అంటే చిన్నవాడ పెద్దవాడండి? జ్యోతిరాజు గారు ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 40. అంటే దేవుడి వయసును బట్టి కాదు ఇక్కడ ఎన్నుకోవడం. చెప్పండి, దేవుడు ప్రణాళికను బట్టి దేవుడు వెనుకుంటాడు. ఇక్కడ దేవుడు ప్రణాళికలో 13 సంవత్సరాలు వయసు కలిగిన ఇర్మియా దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఇర్మియా అంటే ఇంకా పైనుంచి మనం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియాతో దేవుడు అన్నాడు, నిన్ను నీ తల్లి గర్భములో రూపింపబడకుకే నువ్వు నాకు తెలుసు అన్నాడు. అంటే అసలు గర్భములో రూపించువాడెవరు? దేవుడు. ఆయనే నిన్ను నన్ను నీ తల్లి గర్భమున సృష్టించినవాడు. అంటే సృష్టించేటప్పుడే ఆ పిండముగా సృష్టించబడే ఆ వ్యక్తి పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత ఆయన పనిలో ఆయన సేవలో ఆయన పరిచర్యలో ఎలా వాడబడాలో ఆ పిండముగా సృష్టించేటప్పుడు దేవుడు రాశాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎన్నుకోబడటానికి, దేవుడు చేత దీవించబడటానికి, అంటే దేవుడు సన్నిధిలో ఈరోజు కూర్చోటానికి కారణం దేవుడు నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ జీవితం అంతటిని ఆయన రాసేశాడు. ఏం చేశాడు అమ్మ చెప్పాలి? ఏం చేశాడు? నీ జీవితం అంతటిని రాశారు ప్రభు. రాసి ఆ చిన్న వయసులో ఉన్న ఇర్మియా దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ఇర్మియా ఇదిగో నీ నోట నా మాటలు నువ్వు చెప్తున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ నోట నా మాటలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాటలను ప్రకటించడానికి అనగా దేవుడు ఏదైతే బోధిస్తాడో ఆ బోధను వివరించడానికి నీవు ప్రజల యొద్దకు వెళ్ళాలి అన్నాడు. చెప్పండి, ఏమని? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రజల మధ్యకి పోవాలి, నా మాటలు వారికి తెలియచేయాలి. అంటే అయ్యా నేను బాలుడు అన్నాడు. ఏమన్నాడు? నేను బాలుడను కాబట్టి ఈ మాటలు వివరించడం నా వల్ల కాదు. అంటే దేవుడు ఎవరు వదిలేశాడా? దేవుడు ఎవరు విడిచిపెట్టడా? లేదు. ఎందుకంటే దేవుడు నువ్వు గర్భంలో ఉన్నప్పుడే ఏది మాట్లాడాలో ఏది చెయ్యాలో నీ పట్ల ప్రణాళిక ఏదో కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ వయసులో ఇర్మియా దగ్గరికి వచ్చి నీవు నా మాటలు ప్రకటించాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట నీ నోటను ఉంటే అది నేను అంటాను శుభవచనమైన మాటలు పలుకుతావు. చెప్పాలి. దేవుడు నీ నోటను కానీ తాకితే అవి మంచి మాటలుగానే పట్టించబడతాయి. ఇతరులకు అది దీవెనకరమైన మాటలుగా మారుతాయి.
అది ఇతరులకు ఆశీర్వాదకరమైన మాటలుగా మారుతాయి. అంటే ఇప్పుడు మన నోట నుంచి ఎలాంటి మాటలు పలకాలి, ఎలాంటి మాటలు పలికితే దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాం. ఇక్కడ కొన్ని విషయాలు మన నోటి కొరకు నాలుక కొరకు రాయబడి ఉంది. అంటే ఇవి నీయా దేవుడియా, దేవుడిది ఎలా ఉంటుంది, నీది ఎలా ఉంటుంది, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుంది, నీ మాటలు ఆశీర్వాదకరమా, దేవుడి మాటలు ఆశీర్వాదకరమా అన్న విషయాలను ఈ పూట మనం జ్ఞానం చేసుకుంటున్నాం. 20వ అధ్యాయము 23వ వచనం, నోటును నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నోటును నాలుకను భద్రము చేసుకున్నవాడు దేనికి కాపాడుకుంటాడు? శ్రమలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని బైబిల్ చదివిస్తూ ఉంది. అంటే మనం దేనిని కాపాడుకోవాలండి? నానా కొద్దిగా నాకు స్ట్రైట్ కూర్చోండి, చక్కగా ఇద్దరేగా ఉన్నారంటే అది నా ముందు చూస్తూ ఉండండి. నేను కాదు తేజ నా వైపు చూస్తూ ఉండండి. అలాగా ఇక్కడ ఏమన్నది వాక్యము? నోటును నాలుగును భద్రము చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దేన్ని భద్రం చేసుకోవాలండి? ఇది ఒకటే మనకు భద్రత ఉండదు. చెప్పండి. నోటికి నాలుగుకి భద్రత లేదు కాబట్టి శ్రమలో పడుతున్నాం, ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాం. నీ నోటిని భద్రం చేసుకో, నీ నాలుగుని భద్రం చేసుకోవాలి. చేసుకుంటే శ్రమలో నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నేను అన్నాను కదా, మన మాటలు ఎలా ఉంటే దేవుడి మాటలు ఎలా ఉంటాయని అన్నా. అంటే మన మాటలు మనకి ఏం తీసుకొచ్చిందంటే ఇక్కడ శ్రమను తీసుకొచ్చింది. ఆ శ్రమలో నీ ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరి మాటలు ఇవి కాదు, మన మాటలు. మన నోట నుంచి వచ్చే మాట మనకు భద్రత లేదు. మన నోట నుంచి వచ్చే మాట శ్రమలలో పడవేస్తుంది. మన నోట నుంచి వచ్చే మాట మన ప్రాణాన్ని కాపాడదు. అంటే మన నోటి నుంచి వచ్చిన మాట మన ప్రాణానికి ఏమైందంటే అపాయకరమై ఉంది. మన మాట శ్రమలోకి దించుతుంది. మన మాట భద్రత లేనిదై ఉంది. మన మాట ముఖ్యమా, దేవుడి మాట ముఖ్యం అంటారా? మన నోటికి ఏ మాట ఉండాలి అమ్మా? మన నోటికి ఏ మాటలు ఉండాలి? దేవుని మాటలు, దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు లేకపోవటం వల్ల ఇక్కడ 3 విషయాలు మనం విన్నాం. ఇది నీ సొంత మాట వల్ల కలిగింది. ఏం కలిగింది? నోటిని నాలుగును భద్రము చేసుకున్నవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. శ్రమ ఒకటి, తన ప్రాణం కాపాడుకోవాలి. అంటే ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. దేని వల్ల అంటే నీ నాలుగు వల్లను, నీ నోరు వల్లను కలిగిన మాటల వల్ల, నీ నోటి మాట బాగోలేని వల్ల శ్రమ వచ్చింది, ప్రాణానికి ముప్పు వచ్చింది. హల్లెలూయా. 2 జ్ఞాపకం చేసుకోండి. 3వది విందాం. సామెతలు 10 సామెతలు 12:13 చదవండి. సామెతలు 12:13 అమ్మా. పేదవుల వలని దోషము, అపాయకరమైన ఉరి, నీతి మాటలు. దేవుడికి స్తోత్రం. పెదవుల వలన దోషమును, అపాయకరమైన ఉరి ఉన్నది ఇక్కడ. ఎవరి పెదవుల వల్లనే? దేవుని పెదవుల వల్ల, దేవుని మాట వల్ల, మన పెదవుల వల్లను, మన మాటల వల్ల ఇక్కడ ఏమున్నదయ్యా అంటే దోషం ఉంది, అపాయం ఉంది. చెప్పాలి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటే ఉంది దోషము, మరొకటి అపాయకరమైన ఉరి. అపాయకరమైన ఉరి. ఉరి అంటే ఏంటి? నీ ప్రాణాన్ని తీసేస్తుంది. ఉరి అంటే చిక్కుపడటం. ఉరి అంటే నీ భయంకరమైన పరిస్థితిలో పడిపోవటం. అది నీకు ఉరిగా మారుతుంది. నీ నోటి మాట నీకు ఉరిగా కూడా మారే అవకాశం ఉందని ఇక్కడ మరొక 2 విషయాలను మనం తెలుసుకున్నాం. కానీ నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. అసలు నీ నోటి మాట జాగ్రత్తగా ఉంటుందంటారా లేదా? సురేష్ గారు, మన నోటి మాట జాగ్రత్తగా ఉంటుందా లేదా?
ఎందుకని అంటే మన నోటిని దేవుడు ముట్టలేనందున చెప్పండి, మన నోటిని దేవుడు ముట్టలేనందున. ఒకవేళ ముట్టితే అది దీవెనకరమైన మాటలు పలుకుతాం. ఇక్కడ ఇర్మియాను దేవుడు ముట్టాడు, ముట్టిన తర్వాత ఏం జరిగిందో విందాం. కానీ మన నోటిని దేవుడు ఒకవేళ ముట్టకపోతే జరిగే విషయాలను వింటున్నాం. చెప్పండి, దేవుడు మన నోటిని ముట్టకపోతే జరిగే విషయాలు, దేవుడు మన నోట తన మాటలు ఉంచకపోతే జరిగే విషయాలు. మన నోటను దేవుడు మాటలు లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు. 13:13 సామెతలు 13:3 తన నోరు కాచుకున్నవాడు తనను స్తోత్రం చెప్పండి. దేన్ని కాపాడుకోవాలి? తన నోరును కాపాడుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనమును. అయ్యో, ఊరు కనుక మాట్లాడేవాడు తనకి ఏం తెచ్చుకుంటాడు? నాశనమును తెచ్చుకుంటాడు. అంటే తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. చెప్పండి, అంటే ఈ నోరు అంత భయంకరమండి. అంటే నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు తనను కాపాడుకుంటాడంట. చాలా విషయాల్లో ఈ నోటిని ఒక మానవుడు కాచుకోలేకపోతున్నాడు. ఎప్పుడు ఒక మనిషి తన నోటిని ఎప్పుడు కాచుకోలేడండి? 2 విషయాలు చెప్పనా. 1 కోపం వచ్చినప్పుడు, 2 విస్తారమైన మాటలు పలికినప్పుడు. కొంతమంది నోట నిండా మాటలు ఉంటాయండి. అంటే అంటాం కదా, పోతు నిండా మాటలేరా నీకు అంటాం కదా. అలాగా నోట నిండా మాటలు ఉంటాయి. అంటే ఎక్కువగా మాట్లాడే గుణం ఉంటుంది కొంతమందికి. ఏముంటుంది నాన్న తేజ? ఏముంటుంది? నువ్వు అస్సలు మాట్లాడు కదా. దేవుడికి నువ్వు మీ చెల్లి అస్సలు మాట్లాడు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తాను. దేవుని స్తోత్రం. అలాగే ఉండాలి. హల్లెలూయా. ఎంత తక్కువ మాట్లాడితే మిమ్మల్ని మీరు అంత భద్రం చేసుకున్నవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత తక్కువగా మాట్లాడతావో అంత నీకే మంచిది. ఎక్కువ మాట్లాడటం వల్ల కలిగేది ఏంటో చూడు. ఇక్కడ చూడండి, సామెతలు 10:19 విస్తారమైన మాటలలో దోషము ఉండక. చెప్పండి, ఎందులో ఉంది దోషం? ఇప్పుడు దోషం ఎక్కడుంది? ఎక్కువగా మాట్లాడే వారి దగ్గర ఉంది. అలాంటి వారికి క్రైస్తవులు దూరంగా ఉండాలండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి దూరంగా ఉండాలి? క్రైస్తవులు దూరంగా ఉండాలి కాదు. ఎక్కువగా మాట్లాడే వారికి ఒక క్రైస్తవుడు దూరంగా బ్రతకాలి. ఎందుకంటే క్రైస్తవుడు తాను కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. కాబట్టి తక్కువగా మాట్లాడతాడు, మాట్లాడాలి. ఇదే రైట్స్ అని దేవుడు అంటున్నాడు. నేను నన్ను ఎక్కువగా మాట్లాడేవాడికి మనం దూరంగా ఉండాలి. మనం కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత దోషము నుండి తప్పింపబడతాం. హల్లెలూయా. అంటే ఎక్కువ మాట్లాడే మాటలో ఏముందని వాక్యం అంతే, దోషం ఉంది. ఈ దోషం ఏం చేస్తుందంటే శ్రమలలోనికి, ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితిలోనికి, తన పెదవులను కాపాడుకోలేక ఊరిలోనికి పోయే పరిస్థితిని ఇక్కడ చూపించింది. చెప్పండి, క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? వేరే గుడి. దేవుడికి స్తోత్రం. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ దేవుడితో సహవాసం చేయాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రభుతో ఉండాలి. తక్కువ చేసేది ఏంటంటే నోటి పని. కానీ ఇప్పుడు చెప్పిన 3 పక్కన పెడతాం. ఎక్కువ చేసేది ఏంటి? ఎవరితో? తిరిగి పొరుగు వారితో, పక్కింటి వారితో. ఫోన్ వచ్చిందనుకోండి, ఒక ఫోన్, ఉన్న పనులన్నీ పక్కన పెట్టేయలేక ఫోన్ వస్తే. చెప్పండి, ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఏం చేస్తావు ఆ ఫోన్లో? అంటే ఎక్కువగా మాట్లాడతాం అన్నమాట. ఎందులోని? ఇప్పుడు అలా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఏమని రాయబడింది? దోషము ఉండక. అంటే దేవుడికి తెలియక అనలేదు ఈ మాట, తెలుసు. ఇక్కడ భక్తుడైన సొలొమోను రాయబడిన మాటలండి ఇవి.
ఎందుకంటే తన జీవితంలో అనుభవించిన ప్రతి పరిస్థితిని రాయబడిన గ్రంథంలో సామెతలు, ప్రసంగి, పరమగీతము, సొలొమోను భక్తుడు రాయబడిన అద్భుతమైన గీతాలు ఇవి. అయితే ఈ మాటలో ఆయన అన్నమాట ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడితే దోషం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? తక్కువగా మాట్లాడుకోవాలి. ఫోన్ కూడా తక్కువగా మాట్లాడాలి, తక్కువగానే చూడాలి. ఎక్కువగా కూడా చూసేవాళ్ళు అది ముప్పై మనకి. ఏదో పాపం వాకింగ్ ఏదైనా మంచి వాకింగ్ చూద్దామని జ్యోతులాడేది మాసలాడేది ఏం చేస్తారంటే చాలేమన్నా వాకింగ్ చూద్దాం పెడతారు, చాలేమన్నా వాకింగ్ అక్కడ చూస్తారు. ఆ తర్వాత ఏదో సాంగ్ వస్తుంది ఆన్ చేస్తారు, మంచి సాంగ్ వస్తుంది చూస్తున్నారు, అదో ఏదో మా సినిమా వస్తుంది అందులోకి వెళ్ళిపోయారు అంతే. ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుందని పెట్టారు. ఈ షార్ట్ ఫిల్మ్ వాకి సంబంధమైందా? నువ్వేం చేస్తావు బిడ్డ? ఫోన్ ఎక్కువ చూసింది. ఫోన్ తక్కువ చూడాలి. చెప్పండి. నేను అంటాను బాగా ఉప్పుట్లో అంటే లోక సంబంధమైన విషయాల కోసం కాదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తుల కోసం, అనగా క్రైస్తవులుగా పిలువబడిన నీ కొరకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఫోన్ వాడినా చాలా తక్కువ వాడు. ఎవరితోనో ఫోన్ మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడు. ఒకవేళ నేను సేవకుడు అంటే సేవకులు కానీ కంపట్లేదంటే ఎక్కువ మాట్లాడతానండి. అమ్మో అలా మాట్లాడి చాలా ఉపదేశిస్తున్నాను నేను కూడా. కాబట్టి ఇప్పుడు నేను కూడా చాలా తక్కువ మాట్లాడుతాను ఎవరితోటైనా. నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఎక్కువ నువ్వు ఫోన్ అంతా వర్క్ అంతా నాకు ఫోనేనండి అంటావు. అయితే ఇందులో దోషం ఉంది, జాగ్రత్త అని వాక్యం అంటుంది. కాబట్టి తక్కువ మాట్లాడు, తక్కువ చూడు. ఎక్కువ చేయాల్సినవి కూడా ఉన్నాయి మనకి, లేవంటారా? అమ్మ ఒక 3 గంటలు రోజు ప్రార్థన చేయండి అంటే ఎక్కడ చేస్తున్నాం? 3 గంటలు ఫోన్ ఇస్తే ఏం చేస్తారు? ఆగకుండా రోజుకి 10 గంటలు నాన్న, 12 గంటలు ఫోన్ ఎన్ని గంటలు వాడతాం? నువ్వు ఖాళీ లేవనుకో, వాడవనుకో. ఖాళీ ఉన్నవాడికి ఇస్తే ఏం చేస్తాం? 10 గంటలు వాడతాడు ఫోన్. వీటెక్కిపోయి శరీరంలో వెళ్ళిపోలేదు. ఎందుకు? ఎందుకంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి చేసే పనిది. నేను అంటాను క్రైస్తవుడా నువ్వు ఖాళీ ఉంటే చేయాల్సిన పనులు ఉన్నాయి. ప్రార్థించు, బైబిల్ చదువు, పరిశుద్ధులతో సహవాసం చెయ్యి, పరిశుద్ధులతో కూడుకో, పరిశుద్ధులతో మంచి మాటలు మాట్లాడడానికి ప్రయాసపడు, నీ సాక్ష్యము జీవితాన్ని వివరించడానికి ప్రయాసపడు, నీ జీవితాన్ని ఇతరులకు తెలియజేయడానికి ప్రయాసపడు. తప్పలేదు. పనికిరాని వాటికి సమయాన్ని ఇవ్వద్దు, పనికిరాని వాటిని మాట్లాడొద్దు. పనికిరాని విషయాలు నీ నోట నుంచి పలికితే దేవుడు నిన్ను అసహించుకునే పరిస్థితి అవుతుంది. జాగ్రత్త. ఆ పరిస్థితి రాకుండా ఉండినట్లుగా నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఏం చేయాలి? ఎందుకంటే మన నోటికి ఏం కావాలా? అమ్మా నువ్వు గట్టిగా చెప్పు, పాపడ్డం భద్రత కావాలి. ఆ భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా ఏం కాదు, దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడికి స్తోత్రం. చూద్దామా ఏమన్నా దగ్గర రెండు కీర్తనలు తీయండి. ఇప్పుడైతే కీర్తన 141:3 ఏమన్నాడో చూడండి. కీర్తనలు 141:3 యెహోవా నా నోటికి కావలి ఉంచుము. హల్లెలూయా. టక్ టక్ మంజాలు పరా. ఏంటమ్మా? యెహోవా నా నోటికి ఇది కావాలి మనకి. చెప్పండి. ఇప్పుడు మనం అంటాం ఒక విషయం ఏంటి? రమ్మా నా కుటుంబానికి నీకు కావలిగా ఉందయ్యా, నాకు నువ్వు కావలిగా ఉండవయ్యా, నేను అక్కడికి వెళ్తున్నానా ఇక్కడికి వెళ్తున్నానే అని అంటాం. ఇక్కడ ఈ భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నా నోటికి కాపుదల కావాలంటే నా నోటికి కావాలి. కావాలంటే ఏంటండి? కాయటం. అంటే నా నోటికి కూడా నీవే కాయాలి ప్రభా, లేకపోతే నన్ను నేనైతే భద్రం చేసుకోలేదు, కాసుకోలేదు. అవునా కాదే మాట? ఇప్పుడు మన నోటికి ఏముండదు. ఇప్పుడు తాళాలు కావాలని కప్పలు కొని వచ్చేవా? దేవుడికి స్తోత్రం. నిజమేనండి. ఒక క్రైస్తవుడు నోటికి తాళం కప్పేసినట్టే ఉండాలా. ప్రతి దానికి మాట్లాడకూడదు, ప్రతి దానికి మనము
ప్రతి విషయంలోని మనం ముందుకు వెళ్ళిపోయి నేనే సమర్థుడిని, నేనే మాట్లాడగలను అని అనుకుని మనం మాట్లాడితే ఆ మాటల్లో దోషం ఉంది కాబట్టి అది నీకు ఉరి తీసుకొస్తుంది, అపాయం తీసుకొస్తుంది, నీ ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితులు తీసుకొస్తుంది. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ నోటికి కావాలి అంటే దాన్ని కాయువాడి కావాలి. నేను అవయవాలన్నిటి కొరకు ఒకసారి వాక్యం చెప్పాను. మన ప్రతి అవయవము దేవుని ఆధీనంలో ఉండాలి. ఇప్పుడు నోరు కూడా ఎవరి ఆధీనంలో ఉండాలి? కళ్ళు కోసం చెప్పాను ఒకసారి. కళ్ళుతో నిబంధన చేశాడు యోబు. దేవునితో ఎందుకు అవసరమా? నా కళ్ళుకి దేవుడికి నిబంధన ఏంటి చెప్పాలి. మన కళ్ళుకి నిబంధనకి సంబంధం ఏంటి? నా కళ్ళు అండి రాయిష్టం, నాకు నచ్చింది చూద్దాం. దీని దేవుని నిబంధన ఏంటి? మరి యోబు చేశాడండి. ఇక్కడ యోబు కళ్ళతో నిబంధన చేశాడు. ఏమన్నా తెలుసా? ఆయన ఇదిగో యెహోవా నా కళ్ళతో నేను నిబంధన చేయొచ్చు కనుక కన్యకు ఎలా చూస్తున్నావు, చూస్తే పరమను ఉన్న దేవుడికి నేనేమవుతా అంటే కంటికి నిబంధన ఉంది, కాలికి నిబంధన ఉంది, చేతికి నిబంధన, ఆదికాలం మొదలుకొని నాటి నట్టు వరకు దేవుడికి నీవు నిబంధన చేయబడు. చెప్పాలి స్తోత్రం అని. హల్లెలూయా. అంటే చెప్పండి, ఒక మనిషి దేవుడికి నిబంధన చేయబడాలి. ఏం చేయబడాలమ్మా? నిబంధన అంటే ఏంటి? ఇప్పుడు నిబంధన అంటే ఏంటి? తీర్మానం. చెప్పండి, తీర్మానం చేయబడాలి. అంటే ఇప్పుడు నీవు దేవునికి బలిగా అర్పించేసుకోవాలి. ఏం చేయాలి అంటే ఏంటండి? బలిగా అర్పించేసుకోవడం అంటే చచ్చిపోవడం కాదు. దేవుడికి బలిగా అర్పించమన్నాడు కాబట్టి నేను చచ్చిపోతున్నానండి ఈ రోజు నుంచి అన్నం కాదు. దేవుడికి బలిగా అర్పించబడటం అంటే నీ దేహమును నీ ఆత్మను దేవుడికి సమర్పించాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి అప్పగింపబడాలి? దేవుడికి అప్పగింపబడాలి. నేను అన్నాను ఇప్పుడు కాళ్ళు దేవుడికి అప్పగింపబడాలి. నా కాళ్ళను ఏం చేయమన్నాడు? తక్కుపోకుండా తొలగిపోకుండానట్లుగా కాపుదలించు. అంటే కాళ్ళను, చేతులను, ఆలోచనను, కంటి చూపును, ఇక్కడ ఇప్పుడు నోటి మాటలకు కూడా అడుగుతున్నాడు. ఇలాంటి ఒక భక్తుడు చూసి మనం ఏం నేర్చుకోవాలి? నేర్చుకుంటున్నామా? నేర్చుకోగలుగుతున్నామా? వినేసి వదిలేస్తున్నామా? నేర్చుకుంటున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోవాలండి. ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే, ఇవన్నీ నీకు కాపుదలగా దేవుడు నువ్వు పెట్టుకుంటే నీకు ఉరి నుండి తప్పింపబడతావు, అపాయం నుండి తప్పింపబడతావు, దోషము నుండి మనము తప్పింపబడతాం. ఇంకొక మాట చూపిద్దా? కీర్తనలు 39 మొదటి వచనం చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించమా. ఏం చదువుతున్నా? 39 కీర్తన 39:1. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గము జాగ్రత్తగా. సంబంధం ఉందా ఇక్కడ మాట? ఏమన్నాడమ్మా? నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకో. మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఏంటమ్మా? దారి. మన మార్గం అంటే నడిచి మార్గం, ప్రయాణం చేసి మార్గం. ఇప్పుడు నాలుగుతో నిబంధన చేసి మార్గాన్ని కాపాడుకోండి. నోటి మాట మనిషిని పాడవుతే తన నడవడికి పాడైపోతుంది. మళ్ళీ చదువమ్మా. నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా. అంటే మన నాలుగుతో పాపం చేస్తే ఆ పాపం మన మార్గాన్ని తప్పించేస్తుంది. ఏం చేస్తుంది? మన నాలుగు ఏదైతే మాట్లాడిందో నా వల్ల కాదండి, నీ కూతురు రావడం నా వల్ల కాదండి, నా నోటి నుంచి ఇలాగే వస్తుందండి, నేను ఇలాగే ఉంటానండి, నేను ఇలాగే చేస్తాను, ఆ మాట ఒక మనిషి నడవడితో పాడు చేసేస్తుంది. ఏం చేస్తుంది? పరిశుద్ధుల నోట నుండి పలకకూడదు ఏంటి? ఏం పలకకూడదు? అది ఉంటారండి. ఏమైనా చూడమ్మా ఒకసారి. ఎంత కొలస్సీ రాసిన పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే నీవు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒక్కడితో ఒకడు. ఇప్పుడు కోపము, ఆగ్రహము, నీ నోటి మాట అనగా బూతులు. చెప్పండి ఏంటిది? ఏం చేయాలండి వీళ్ళని? అంటే ఏంటి? అయ్యారు చెప్పాలి. విసర్జించడం అంటే ఏంటి? వాటిని విడిచిపెట్టడం. చెప్పండి. వాటిని విడిచిపెట్టడం. విసర్జించడం అంటే వాటిని అసహించుకోవటం చెప్పాలి మీరు. హల్లెలూయా. దేనిని అసహించుకోవాలి? కోపాన్ని, ఆగ్రహం. ఆగ్రహం అంటే అంతేనా? భయపడతారే. ఇది ఆగ్రహం. కోపం అంటే నేను మర్చిపోలేనండి, నేను మామూలు కోపం వచ్చింది అనుకుంటున్నారా? ఏంటిదే? ఇది కోపం. ఆగ్రహం అంటే ఏం లేదు, త్రిశూలం చేతిలోకి వచ్చేద్దాం అనమాట. ఇది ఆగ్రహం. ఇంకోటి ఏంటి? ఈ 2 వచ్చినోళ్ళకి ఏమొచ్చినాయి? మింగేయాలంతే. అబ్బే కుదరదండి, నా నోటు వస్తుందంటే దేవుడు నిన్ను విసర్జించేస్తాడు. ఇక్కడ దేవుడి చేత విసర్జించబడద్దు. నీ నోటి మాట బాగోకపోతే దేవుడి చేత విసర్జించబడుతున్నాం. చూసారండి? అందుకే మన నోటి మాట చాలా భద్రం అంట. జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. ఊరిలో నుంచి పోకుండా, అబ్బాయికారుల పద్ధతులకు రాకుండా నీ నోటిని నువ్వు భద్రం. ఇది పరిశుద్ధునికి తగినది కాదని రాయబడుతుంది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీకు అర్థమవుతుంది మీకు పరిశుద్ధులు కాదు. స్తోత్రం చెప్పండి. మనము పరిశుద్ధులుగా పిలువబడ్డాము అంటే మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ కోపం రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు కోపం వస్తుంది కదా. అవుతుంది అమ్మా, కోపం వస్తుందని వచ్చినప్పుడు కొండ గడ్డ నేల చేసి కొట్టేస్తా ఉంటావా? కంచాల నేల చేసి కొడుతుంటావా? నా బతుకు మారదు, నా జీవితం మారదు, ఈ దరిద్రం బతికితే అని ఏం చేస్తావు? పాపం వస్తే నేలకేసి చేతిలో ఏది ఉంటుందంటే నేలకేసి కొట్టేస్తా ఉంటాం. కొట్టేసేదాన్ని ఆగ్రహం అంటాం, కొట్టే ముందు కోపం అంటాం. ఇవి ఎవరికి ఉండకూడదు? అమ్మా చెప్పండి రా, ఎవరికి ఉండకూడదు? క్రైస్తవునికి, క్రైస్తవురానికి ఇవి ఉండకూడదు. వీటిని అన్న దేవుడు విసర్జించండి. దేవునికి స్తోత్రం. అంటే వీటిని అసహించుకొనడి. ఏం చేయాలి? అసహించుకోవాలంటే వీటిని. సరే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు. దీన్ని బట్టి చెప్పండి, దేనిని బట్టి మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము? మన నోటి మాట దేవుని ఎదుట నీతిమంతురాలిగా నిలవబెడుతుంది. అంటే మన నోటి మాట అంత పవిత్రముగాను, పరిశుద్ధముగాను, దోషము లేని మాటలు, పాపము లేని మాటలు, శాపము లేని మాటలు నీ నోట నుండి పలికినట్లుగా ఉండాలి. అది దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత అది నిన్ను నీతిమంతురాలని ఎంచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి ఇవి ఎవరి మాటలండి? చెప్పాలండి, ఈ మన మాటలండి. ఏంటి అందరూ బైబిల్ తెచ్చారు, బైబిల్ కాకుండా సెలవు తెచ్చి వస్తారండి. సరే, ఏమనుకోవద్దు. నేను ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కోపడి అలా చెప్పేస్తూ ఉంటాను కాబట్టి చాలా మందికి నచ్చినది. ఎందుకంటే మనం దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూసుకోవాలని బైబిల్లో ఉంది. చూసుకోవడం అంటే మొట్టమొదటిగా దేవుడి మందిరానికి మనం పోయినప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఏముంటారు చేతిలో? దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు మనకి? వాటిని మొయ్యాలి మనం. చెప్పండి, దీనిని మనం మొయ్యాలా? ఎక్కడ మొయ్యాలా? నేను చెప్తాను, ఇక్కడ పెట్టి మొయ్యాలంట. ఎక్కడ పెట్టి? నీ భుజాల మీద పెట్టి దేవుడిని మొయ్యాలా. దేవుడు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన చూడటం మొట్టమొదటిది ఇదే. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ చేతిలో ఎప్పుడు బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా దేవుడు మందిరానికి పోవద్దు. మంచిదే, కొన్ని ఫోన్ బైబిల్ తేలేదు, ఫోన్లో చూస్తున్నారు. ఫోన్లో బైబిల్ చూస్తున్నారా, ఇంకేమన్నా చూస్తున్నారా? ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం? బైబిలేనా? ఎప్పుడు బైబిలేనా? వెళ్ళి ఏం చేస్తాం? బొమ్మలు చూస్తాం. చిన్నపిల్లలు కదా, బొమ్మలు చూస్తాం. అమ్మ తింటే ఏదో సినిమా పెడితే అది వంటలు చూస్తుందంట. మరి అన్ని చేయకూడదు. ఎందుకంటే దీని పేరు పరిశుద్ధ. ఇప్పుడు అదేంటి? పరిశుద్ధ సెల్ల. ఇందులో పరిశుద్ధమైన దేవుడి మాటలే ఉంటాయి. మరి అందులో ఉంటాయమ్మా, అన్నీ ఉంటుంది. లోహం మొత్తం ఉండేది అది ఒక్కటే. మనిషి జీవితాన్ని ఇప్పుడు పాడు చేసిందంటే ఫోన్ ఒక్కటే. దీన్ని ఎలా చేయకూడదు అసలు. దేవుడి మందిలో ఏం చేయాలి? దేవుడి మందిలోకి వచ్చేటప్పుడు అన్ని తట్టలో పుట్టలో పాడేయాలి మనం. హల్లెలూయా. నిజమండి, మనము దేవుడి బైబిల్ మాత్రమే చదవండి. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం, అది పరిశుద్ధ ఫోన్ కాదు, లోకాన్ని చూపిస్తుంది ఇది. కాబట్టి ఎప్పుడు ఫోన్లో దేవుడి సన్నిధికి తెచ్చి బైబిల్ చూడద్దు. ఏం చేద్దండి? అయ్యగారు ముందు మీరు మూసేస్తే సంఘబెట్టలు మూసేస్తారు. అయ్యగారు పెడితే ఎలా ఉంటుంది ఇక్కడ? స్తోత్రం చెప్పండి. బోధించి కూడా జాగ్రత్తగా ఉంటే బోధ ఇరువారు. బోధించేవాడు తప్పు చేస్తే బోధ విలువాడు తప్పు చేస్తాడు. బోధించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బోధించేవాడు నోరు పోగవాలి, బోధించేవాడు ప్రవర్తన పోగవాలి, బోధించేవాడు ఆలోచన విధానం పోగవాలి, బోధించేవారు అన్ని విషయాలలో లోక సంబంధమైన విషయాలు, అన్ని విషయాలు అంటే లోక సంబంధమైన అన్ని విషయాలు విసర్జించిన వాడిగా బోధించేవాడిగా ఉంటే ఆ వినివారు కూడా అన్నింటినీ విసర్జించే విషయంలోకి ఏమైనా బాధ అనిపిస్తే సారీ. హల్లెలూయా. అంటే మీకు ఒక్కరికే కాదు, ఇక్కడ ఫోన్లో చాలా మంది చూస్తారు, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఫోను ఎప్పుడు బైబిల్ దాన్ని మనం చూడొద్దండి. ఇప్పుడన్నా అనుకోలేని పద్ధతి, ఎక్కడికైనా పనికి బయటికి వెళ్ళిపోతా చూసారు, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటూ చూశారు. అలాంటప్పుడు దేవుడు వాక్యం చదవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఓపెన్ చేసి చదవడంలో తప్పులేదు, అది శ్రేష్టమైన పని కాదని నాకు. దేవుడు మందిరంలో మాత్రం ఫోన్లో బైబిల్, చేతిలో మనకి పరిశుద్ధ గ్రంథము మాత్రమే ఉండును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నాను, ఇవన్నీ దేవుడి మాటలా లేకపోతే మన మాటలు? అంటే ఉరి తెచ్చేది దేవుడి మాట, ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చేది దేవుడి మాట, దోషములు పుట్టించేది దేవుడి మాట కాదే. ఇవన్నీ మన మాటలు. దేవుడి మాటలైతే చెప్పండమ్మా, దేవుడి మాటలైతే చూడండి. ఇర్మియా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. ఇర్మియా 1వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే ఏమంటున్నాడో ఇక్కడ మనం వినాలి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు. నేను నిన్ను పంపిన వారందరి యొద్దకు వెళ్ళి నీకు ఆజ్ఞాపించిన అమ్మా సంగతులన్నీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అంటాం, ఏమంటాం చెప్పండి? అమ్మ పాట పాడంటే నాకు రాదండి. అమ్మ సాక్ష్యం చెప్పరంటే ఎప్పుడు చెప్పలేదండి. అమ్మ చిన్న ప్రార్థన చేయాలంటే ఇంట్లో చేసుకుంటాను కానీ ఇక్కడ చేయించాను చేయలేదండి. అంటే మనము దేవుడే పంపిస్తున్నాడు నిన్ను. దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి ఆ ప్రజల మధ్య నా మాటలు
బోధించు. స్తోత్రం చెప్పాలప్పుడు నా మాటలు బోధించు. ఇప్పుడు ఒక మనిషి చెబితే కష్టమేనండి. ఇప్పుడు నేను అన్నాను అనుకో, వెళ్ళు నా మాటలు తెలియజేయాలి అన్నాను అనుకో, మనం చెప్పలేమో, చెప్తున్నాను ఏ కార్యం చేయనుకో. కానీ ఇక్కడ చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవాది దేవుడు యెహోవా అంటున్నాడు, నువ్వు పో, నేను దేనినైతే నీకు ప్రకటిస్తాను దాన్ని మాత్రమే వారికి తెలుపు. హల్లెలూయా. దానిని మాత్రమే వారికి తెలియచేయి. అంటే దేవుని మాటలు తెలియజేస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని మాట మనం తెలియజేస్తే ఒక కుటుంబమే రక్షింపబడుతుంది. స్తోత్రం అనండి. దేవుని మాట ప్రకటిస్తే ఒక ప్రాంతమే రక్షింపబడుతుంది. స్తోత్రం చెప్పాలి. కానానుపురం అంతా రక్షింపబడాలి మీ మాటలు బట్టి. అలాంటి మాటలు అనుకుంటున్నారా? కాదు, ఇవి దేవుని నోట నుంచి వచ్చే మాటలు కనుక ప్రతి వ్యక్తిలోని మార్పు వస్తుంది. మార్పు రావాలి. మార్పు రావాలంటే నీ మాట నా మాట మార్పును తీసుకురాదని చెప్పండి. తప్పదుగా అందుకోవాలి. మీరు చెప్పండి. మన మాట ఒక వ్యక్తిని మార్చదు. మరి ఎవరి మాట మారుస్తుంది? దేవుని మాట. నా మాటలు నీ నోటను ఉంచాను అన్నారు ఆయన. అప్పుడు ఆ మాటలు మన నోట ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలు ఏమంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10-11 వచనాలు ఒకసారి చదివితే మత్తి పోతుంది మనకి. అంటే దేవుడు పని చేయటానికి, దేవుడు కొరకు వాడబడటానికి దేవుడు ఇచ్చిన మాటలను వాడుకుంటే ఎన్నో అద్భుతాలే మీరు చేయగలరు. హల్లెలూయా. ఈరోజు ఏ మాటలు మన నోట నుంచి వస్తున్నాయో ఈ పూట మనం దాన్ని తెలిసి దానిని ఈ పూట నుంచి మనం ఏం చేయాలా? విసర్జించాలి. హల్లెలూయా. విసర్జించాలండి. పూర్తిగా వాటిని విసర్జించి దేవుడి మాటలు నీ నోట నుండి పలుకున్నట్లు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏ మాటలు మనకు రావాలనుకుంటున్నాం? ఎలా వస్తాయమ్మా? ఎలా వస్తాయి మనకి ఆ మాటలు? ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఇక్కడ ఎలా వచ్చింది ఇరిమియాకి? ఇరిమియా ఏడ్చాడు దేవుడి దగ్గర. ఏమన్నా తెలుసా? అయ్యా, నా నోట నుంచి నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను బాలుడు అన్నాడు. చూడండి ఒకసారి 6వ వచనం చదవండి. ఇరిమియా 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. అయ్యా, ప్రభు అయిన యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఎవరికి? ఇప్పుడు మీరు చెప్పుకోవాలి, అయ్యా నేను మాట్లాడేటకు నాకు శక్తి చాలదు, నా మాట ఒక వ్యక్తిని మార్చదు, నా మాట ఒక కుటుంబాన్ని మార్చదు, నా మాట ఒక ప్రాంతాన్ని మార్చదు, నా మాట ఒక ఆలోచన విధానంలో ఒక్క వ్యక్తి కూడా మారడానికి ఉపయోగకరముగా లేదు అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యెహోవా అని దేవుడి దగ్గర ఏడుస్తే దేవుడు వచ్చి అంటున్నాడు, ఇర్మియా నేను బాలుడినని నీవు అనవద్దు అన్నాడు. ఏమని? ఇక్కడ బాలుడనో చిన్నవాడనో పెద్దవాడనో దేవుడికి వయసుతో సమానమే లేదని చెప్పాను నేను. దేవుడికి వయసుతో సమానం లేదండి. దేవుడి చిత్తములో ఏర్పరచబడిన వాడిని దేవుడు వచ్చి మాట్లాడి అంటాడు, నువ్వు మాట్లాడటానికి నేను బాలుడను మనకు అసలు మాట్లాడలేదు అని అనవద్దు. ఈ మాటలు నిజమే కదా, అబద్ధమే కాదు కదండి. ఏమండి, నేను మాట్లాడుతూ నాకు రాదంటే అబద్ధమా? నిజమేనా? నిజమేనా? అయ్యి అబద్ధమే కదా. అంటే దేవుడికి తెలియదా నీకు మాట్లాడుతూ రాదని? దేవుడికి తెలియదా దేవుడి మాటలు ప్రకటించడం నీకు చేత కాదని? కానీ అంటున్నాడు అలాగ అనకు. ఎందుకంటే నువ్వు మాట్లాడలేవు, నువ్వు బోధించవు, నువ్వు వివరించవు, కానీ నా మాటలు నీ నోట బోధించగలవు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. నా మాటలు నీ నోటన ఉండిన ఎడల బోధించగలను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడి మాటలు ఎప్పుడైతే నీ నోటను ఉంచబడుతుందో అప్పుడు నువ్వు మాట్లాడగలవు. అప్పుడు నిన్ను బట్టి కొన్ని ఆత్మలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు రక్షింపబడగలిగిన వ్యక్తిగా నిలబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబడాలి. ఎలా నిలబడాలి? ఏమండి, నీ మాట వల్ల ఒక్క వ్యక్తిగా రక్షింపబడాలి. రక్షింపబడుతున్నారా? నీ మాట ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించగలుగుతున్నావా?
నీ మాట ఒక వ్యక్తినైనా దేవుడి మందిరానికి నడిపించగలుగుతున్నావా? ప్రతిసారి నేను వస్తున్నాను కదా, నా కుటుంబం వస్తుంది కదా, నేను బాగున్నాను కదా. ఈ మాట క్రైస్తవుడికి తగినది కాదు. నీవు బాగుంటే సరిపోదు, నీ కుటుంబం బాగుంటే సరిపోదు, నీ చుట్టూ ఉన్న వారు ఎప్పుడు బాగోవాలంటే దేవుడి మాటలు నీ నోట నుండి పలికి వారికి సువార్తను అందించగలిగితే వారు ఆ దేవుడి మాటకు విధేయులే లోబడతారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారిని నడవడానికి కారణం నీ నోటి మాట స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి మాటలు నీ నోట నుంచి రావు, దేవుడి నోట నుంచి మాత్రమే వస్తాయి. మా నోట నుంచి మంచి మాటలు పలకలేమండి. కాబట్టి నువ్వు అలాంటి మాటలను విసర్జించి నా మాటలను బోధించు అని దేవుడు మనకు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఎలా ఉంది ఈరోజు నీ మాట? నీ మాట వల్ల ఎవరికైనా బాధ కలిగేటట్టుందా? నీ మాట వల్ల ఎప్పుడైనా ఒక వ్యక్తి బాధపడ్డారా? నీ మాట వలన, నీ ఆలోచన విధానం వల్ల ఎప్పుడైనా ఎవరైనా బాధించినట్టు అనిపించిందా? అనిపిస్తే ఈ పూట నా మాట ఎవరినైనా బాధ పెట్టిందేమోనైనా, నా మాట ఎవరినైనా ఒకవేళ అపాయకరమైన పరిస్థితులు తీసుకువెళ్ళిందేమో అని ఈ పూట దేవుడి సన్నిధిలో మనందరూ అడుగుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు నా యేసు ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసి ప్రభువుల కార్యక్రమం జరిగిద్దాం.